హలో యూట్యూబ్. ఈరోజు మనం చూసేది మంత్రాలయం. యాక్చువల్గా మంత్రాలయం చాలా దగ్గరనే, బట్ ఎన్నో రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళేసరికి తక్కువ క్రౌడ్తో వెళ్ళినాము. ఒక నలుగురం వెళ్ళాము. సో రూట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినట్టే. సో ఆ రూట్స్ కూడా అంతా ఏం ఛాలెంజింగ్గా ఏం చూపించడానికి ఏమి ఉండవు కాబట్టి నేను మ్యాక్సిమం ఏం కవర్ చేయలేదు. సో ఇక్కడ మంత్రాలయంకి ఎంటర్ అయిన తర్వాత నుండి మాత్రమే తీద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ రెండు డైరెక్షన్స్ నుంచి ఉంటాయి మనకి, బట్ మేము తీసుకున్న డైరెక్షన్ వేరన్నమాట. మేము మహబూబ్ నగర్ సైడ్ నుంచి వచ్చాము, అందుకే మాకు లోపల నుంచి తీసుకొచ్చింది. అదొక 10-15 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో క్రాస్ చేసిన తర్వాత మాకు చూపించిన రూట్ ఇదనమాట. సో అది వెళ్ళేటప్పుడు మాకు అర్థమైంది అసలు మెయిన్ ఎంట్రన్స్ అనేది వేరే సైడ్ నుంచి ఉంటుంది అనమాట. ఎవరైతే హంపి వెళ్ళి ఉంటారో హంపి రూట్ సేమ్. సో అందుకే ఆ రూట్ అంతా ఏం చూపించలేదు. అండ్ ఇప్పుడు మేము మంత్రాలయం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కనిపించే అది ఉంది కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఛాలెంజ్ ఏంది, రూమ్ దొరుకుతుందా లేకపోతే ఏంటనేది జడ్జ్ చేసుకోవాలి. కానీ ఎక్కువ క్రౌడ్ లేదని అన్నారు అడిగితే. సో లాకర్స్ కూడా దొరుకుతాయి, లాకర్స్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు అని అన్నారు. సో అదే లాకర్స్ ఎక్కడ పాసిబుల్ అవుతాయి అనేది చెక్ చేస్తున్నాము. ఈ టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో డెడ్ ఎండ్లో లాకర్స్ ఉంటాయి అని చెప్పి విన్నాం అనమాట. అది ఎలక్ట్రానిక్ లాకర్స్. సో దానికోసం మేము కొందరి మధ్యలో అడిగితే అక్కడ ఇక్కడ అని చెప్పేసరికి ఫైనల్గా వచ్చినాము. ఇంకా ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసుకొని లాకర్స్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని, అండ్ మాకు చెప్పింది ఏంటంటే మ్యాండేటరీగా లుంగీ అదే పంచ అవి ఉండాలి అని చెప్పి అన్నారు. సో తెచ్చుకున్నాము, బట్ రూమ్ తీసుకొని చేద్దామా లేకపోతే జస్ట్ లాకర్స్ చూసుకుందామా ఏంటనేది మాకు క్లారిటీ లేదనమాట. సో అందుకే ఇంకా అక్కడే చెక్ చేసి డిస్కషన్ లాగా జరిగిందనమాట. ఇంకా దీని తర్వాత లాకర్స్ తీసుకొని వెళ్ళినాము. ఇది కనబడ్డంత ఈజీ కాదు, యాక్చువల్గా ఫుల్ ఎండ కొడుతుంది, అసలు ఎక్కడ కూడా పాసిబుల్ అయితే లేదు. అక్కడక్కడ వైట్ పెయింట్ లాగా వేశారు. సో అక్కడ ఒక దగ్గర వాకింగ్ పర్లేదు, అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంత పెద్ద టెంపుల్ అని ఫస్ట్ నాకు ఐడియా లేదు. సెకండ్ ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.